ఓకే అమ్మాయి మీరు ముందుకు రండి. అరే ఇంకా జనవరి 12 10 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 3 ముఖ్యమైన కార్యక్రమాలు రూపొందించుకొని విద్య, వివాహాలు మరియు సత్తా నివాసం లేని వారు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలకు ఈ 3 కాన్సెప్ట్ తోటి సేవా సత్తా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా చిన్న గంగమ్మల్లో జమున ఏకైక పుత్రిక గాయత్రి వివాహానికి మరియు వేముల ప్రభాకర శోభ ప్రథమ పుత్రిక సాయి శృతి వివాహానికి ఈ నిధులకి 10,20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పుట్ట వారు చేసే కార్యక్రమాలు పేదవారికి ధన సంస్కారాలకు కానీ అలాగే నిరుపేదలైన పేద విద్యార్థులైనటువంటి వాళ్ళు కూడా విద్యా దానం చేస్తున్నారు. ఒకటే కాన్సెప్ట్ చేసే స్వామి వివేకానంద స్ఫూర్తితోటి ఓదార్చే మాటల కన్నా సహాయం చేతినే మిన్నా అని ఒక కాన్సెప్ట్ తోటి లేదు. అది మంచి ఆలోచన. ఎవరైనా కానీ వచ్చి వీళ్ళకి వచ్చి ఓదార్స్తారు కానీ ఆర్థికంగా సహాయం చేయరు. వీరికి ఈ సంస్థ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి. వీళ్ళు కూడా ముందు మంచి కూడా కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే దాదాపు 17 లక్షల పైన కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చడం తెలిసింది. వివేకానందుని స్ఫూర్తితో స్థాపించబడ్డ ఈ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలకు చాలా అభినందనీయమైన పేద పద్మశాలీలు కనీసం 10,000 రూపాయల లేని వాటి కుటుంబాలకు వారి ఆడపిల్ల కళ్యాణానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని, అలాగే గీతా సిల్క్ హౌస్ యాజమాన్యం శ్రీ శశిధర్ గారు కూడా వీరికి పెళ్లి పట్టు చీరలు ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం. అత్యంత సమీపంలో ఉన్నటువంటి గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందినటువంటి వేముల ప్రభాకర్ శోభాల పుత్రిక పల్లవికి 10,000 రూపాయలు, అలాగే మన జగిత్యాల పట్టణానికి హనుమాన్వాడలో గల అమ్మాయి చిన్న గంగమ్మలు జమున వాళ్ళ పుత్రిక నాగరానికి కూడా ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు పుల్లల గంగాధర్ గారు, అలాగే విష్ణుప్రియ క్లాస్టర్ యాజమాన్యం మన చిల్క సిఆర్ గారితో ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి ఈ సేవా సమితి మరి ఈ ముఖ్యమైన కార్యక్రమాలు 3 కార్యక్రమాల్లో మరి ఎంతో భాగస్వామ్యం పొందుతూ మరి నిరుపేదలకు ఎంతో లభ్యం చేకూరినటువంటి విషయాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో చాలామంది 15 లక్షల రూపాయల దగ్గర ఈ సేవా సమితి ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇక ముందు కూడా ఈ సేవా సమితి ముందు ఇంకా కొన్ని కాన్సెప్ట్లను ముందు తీసుకుపోయే విధంగా ఆర్థిక పనులు జరిగే విధంగా జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలు మన పెద్దలు ఎవరైనా ఇంకా ఆర్థిక సాయం చేస్తుంటే ఈ కార్యక్రమంలో వాటిని కూడా చేర్చి ఇంకా కార్యక్రమాన్ని ముందు చేసే దిశలో ఉంటామని తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ దంపతులకు మన 10,000 రూపాయలు చక్కని వారికి దంపతులకు ఆరోగ్యాలతో వాళ్ళ పిల్లల పాపతో వెళ్తాం. మన యొక్క మార్కండేయుని ఆశీస్సులు, మన వేదమాత గాయత్రికి ఆశీస్సులు ఇవ్వాలనుకుంటున్నాం. జై మార్కండేయ.